హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్, రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ తీసుకోవాలా లేదా స్టాండర్డ్ బుల్లెట్ తీసుకోవాలా అని డిసైడ్ కాలేరు. ఈరోజు వాటి కంపారిజన్ అండ్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. వీడియో కంప్లీట్ అయ్యే వరకు మీకు క్లారిటీ వస్తుంది ఏ వెహికల్ చూస్ చేసుకోవాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీటి డిజైన్ చూడడానికి సిమిలర్ ఉంటాయి, బట్ డిఫరెంట్ వచ్చేసి స్టాండర్డ్లో మనకి రెట్రో ఫీల్ అండ్ హ్యాండ్ పెయింటెడ్ లైన్స్ ఉంటాయి. వింటేజ్ అప్పటి నుంచి వింటేజ్ డిజైన్ అనేది చేంజ్ చేయలేదు, అలానే కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ స్టాండర్డ్లో మనకి అండ్ దీని లోగో దీని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుంది. బోత్ వెహికల్ ట్యాంక్ కెపాసిటీస్ వచ్చేసి 13.5 లీటర్స్. అండ్ బోత్ వెహికల్స్లో మనకి మైలేజ్ కూడా చేంజ్ అవ్వదు. కంపెనీ వాళ్ళు చెప్పే మైలేజ్ వచ్చేసి 38 కిలోమీటర్స్ పర్ లీటర్, బట్ ఇది మనకి 25 to 28 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుంది. అండ్ కంపేర్డ్ టు క్లాసిక్ 350, స్టాండర్డ్లో మనకి హ్యాండ్లింగ్ పోస్టర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో దట్ మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి అన్కంఫర్టబుల్ ఉండదు. అండ్ ఈ బోత్ వెహికల్స్కి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి సీటింగ్. క్లాసిక్లో మనకి డ్యువల్ సీటింగ్ ఉంటుంది అండ్ స్టాండర్డ్లో మనకి సింగిల్ సీట్ ఉంటుంది. అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే బోత్ వెహికల్కి సేమ్ ఇంజన్, 349cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ విత్ అ పవర్ ఆఫ్ 27.2 అండ్ టార్క్ వచ్చేసి 4000 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఫైనల్ ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం స్టాండర్డ్ బేస్ మోడల్ వచ్చేసి మనకి 1,80,000 చేంజ్ వరకు వస్తుంది. అండ్ క్లాసిక్ వచ్చేసి 1,95,000 చేంజ్ వరకు వస్తుంది. బేస్ మోడల్ క్లాసిక్ 350 మనకి 20,000 to 25,000 వరకు మనకి ప్రైస్ డిఫరెన్స్ అని ఉంది. బట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఐ చూస్ స్టాండర్డ్ 350. స్టాండర్డ్ టాప్ అండ్ మోడల్ చూసుకుంటే మాత్రం మనం ప్రైసింగ్ అనేది 2,15,000 ఉంది. అండ్ క్లాసిక్ ప్రైస్ వచ్చేసి 2,24,000 చేంజ్ వరకు ఉంది. ఈ ప్రైసెస్ అనేవి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఇక్కడ కూడా మనకి 9,000 డిఫరెన్స్ ఉంది బోత్ బైక్స్కి. అండ్ బోత్ కలర్ వేరియంట్స్ చూసుకుంటే మాత్రం మనకి స్టాండర్డ్లో 3 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి అండ్ క్లాసిక్లో 6 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. ఈ బోత్ వెహికల్స్ని డ్రైవ్ చేసి చూద్దాం ఇప్పుడు.